సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ సహకారంతో రామగుండం కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లను సుందరంగా తీర్చిదిద్దుతున్నామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 5వ డివిజన్ ప్రశాంత్ నగర్ లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 20 లక్షల రూపాయల ప్రత్యేక నిధులతో డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. గత పాలకుల నిర్లక్ష్యంతో కార్పొరేషన్ అభివృద్ధికి నోచుకోలేదని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ప్రతి డివిజన్ సుందరంగా రూపొందుతుందని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా గత 8 ఏళ్లుగా 300 కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని చందర్ అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో పట్టణాలలో ఉన్నటువంటి ప్రజల మౌలిక వసతులను సంపూర్ణంగా పూర్తి చేయాలనేటువంటి సంకల్పం కొద్దీ ప్రతి ఒక్క పట్టణానికి పట్టణ ప్రగతి నిధులతోని అభివృద్ధి కార్యక్రమాలతోని ముందుకు పోతున్నటువంటి ఈ యొక్క తరుణంలో పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు గారు ఈ యొక్క నిధుల పర్యవేక్షణ కానీ పట్టణాలలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రతి సమస్యను కూడా పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి ఈ యొక్క తరుణంలో గతంలో ప్రశాంత్ నగర్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో చాలా ప్లేసులలో ఏదో తూతూ మంత్రంగా రోడ్లు వేసినారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్